నంద్యాల జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. మహానంది నల్లమల్ల అటవీ ప్రాంతంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు బయటపడ్డాయి. గుప్త నిధుల కోసమే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు సీరియస్గా ఉన్నారు. నంద్యాలలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఇటీవల నల్లమల్ల అడవిలో ఈ పూజల ఆనవాళ్లు వెలుగు చూశాయి. కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, ఇతర పూజా సామాగ్రి అవశేషాలు ఘటనా స్థలంలో కనిపించాయి. అంతేకాదు గుప్త నిధుల కోసమే ఈ పూజలు చేశారని చెప్పడానికి సాక్ష్యంగా గుంతలు కూడా తవ్వి ఉన్నాయి. దీనిపై మహానంది పోలీసులు, అటవీ శాఖ అధికారులు విచారణ మొదలుపెట్టారు. ముఖ్యంగా ఫారెస్ట్ బీట్ అధికారుల ప్రమేయం ఉందా లేదా వారి నిర్లక్ష్యం అనేది కూడా ఉన్నతాధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. గతంలో కూడా ఇక్కడ క్షుద్ర పూజల వార్తలు వినిపించాయి. ఈ ప్రాంతంలో తరచుగా కార్చిచ్చులు కూడా సంభవిస్తూ ఉంటాయి. ఈ తాంత్రిక పూజల వెనక ఎవరున్నారు, వారి ఉద్దేశం ఏమిటి అన్నది పోలీసుల విచారణలో తేలాల్సింది. రైట్, ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి మస్తాన్ సిద్ధంగా ఉన్నారు. మస్తాన్, ఏంటి అప్డేట్? చందు, మహానంది టెంపుల్ దగ్గర అయితే కనుక నల్లమల ఫారెస్ట్ లో క్షుద్ర పూజలు అయితే కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మహానంది శివాలయానికి దగ్గరలోనే ఫారెస్ట్ లో పూర్తిగా క్షుద్ర పూజలు నిర్వహించినట్టు ఆనవాళ్ళు అయితే కనుక కనిపిస్తున్న పరిస్థితి. గుప్త నిధుల కోసమే ఈ క్షుద్ర పూజలు చేశారనేది ఒక వాదన అయితే కనుక మరి ఏ విధాలకైనా చేశారేమో అనే అనుమానాలు అయితే కనుక వ్యక్తం అవుతున్నాయి. స్థానికంగా అయితే కనుక ఇది కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా దేవాలయం ఎంతో నిష్ఠలతో భక్తులు వచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ క్షుద్ర పూజలు ఏదైతే భక్తులకు కావచ్చు, అదేవిధంగా స్థానికులకు కూడా కలవరం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. క్షుద్ర పూజలు చేసిన దగ్గరలోనే పెద్ద పెద్ద గుంతలు తవ్వడం కూడా మనం చూసుకోవచ్చు విజువల్స్ లో. ఏదైతే ఫారెస్ట్ బీట్ అధికారులు ఎప్పుడు పరహారి చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి గుంతలు, ఇలాంటి క్షుద్ర పూజలు చేయడం మనుషులను ఎవరు ఎంటర్ అయ్యారు అనే అంశాల మీద అయితే కనుక పోలీసులు, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు అయితే కనుక ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ఫారెస్ట్ డ్యూటీ చేసే బీట్ అధికారులు అయితే ఆ ప్రమేయం ఉందేమో అనే నెపం కూడా లేకపోలేదు. అదేవిధంగా దీని మీద అయితే కనుక పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే భక్తులకు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఇలాంటివి జరగకుండా చేయాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి నెలకొనింది. ఇక్కడ రైట్ మస్తాన్, థ్యాంక్ యూ.